సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు రాములు అండి. రాములు. లోకలేనా? మణికొండ. మణికొండ. అన్న ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. డివిజన్లు పెరుగుతున్నాయి అండ్ కార్పొరేటర్లు కూడా పెరుగుతూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు గతంలో లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీకి 48, బీఆర్ఎస్కి సరిసగం సమానం పంచుకున్నారు. మరి ఈసారి సీట్లు పెరుగుతున్నాయి, డివిజన్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడేమో అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది, ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ. ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? ఏమనుకుంటున్నారు? పబ్లిక్ అయితే మామూలుగా అయితే ఈ మణికొండ ఏరియాలో అయితే కాంగ్రెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ లీడ్ లో బీజేపీ ఉంటుంది అనుకుంటున్నాను. బీఆర్ఎస్ కూడా ఉంది, కానీ ఇక ఇప్పుడు ఈడ మణికొండ ఏరియాలో అయితే బీఆర్ఎస్ తక్కువ ఉంది. ఎందుకంటే వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కూడా చాలా పనులు చేసిండు. కస్తూరి నరేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా బ్రహ్మాండమైన పనులు చేసిండు. కాబట్టి వాళ్ళిద్దరికే టగ్గఫర్ ఉంటుందని అనుకుంటున్నాం. అదే బీజేపీకి కాంగ్రెస్ కే పోటీ ఉంటది అనుకుంటున్నాం. నాకు తెలిసి ఉంటే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. బీఆర్ఎస్. సో ఎట్లుందన్న మరి? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు కానీ మరి ప్రజాప్రభుత్వం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలాంటిగా పబ్లిక్ కూడా ఆలోచించే చేస్తారు కదా. మనం చెప్పినంత మాత్రాన అయితే వేయరు. మామూలుగా మా అభిప్రాయం అయితే అంత ఏం కనపడతలేదు, కానీ హిందువులకు కొద్దిగా అన్యాయమే జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం. ఏ రకంగా? ఇప్పుడు మన బంజారాల్స్ లో బోనాలు తీయకుండా కనీసం ఒక సీఎం అన్నప్పుడు కొద్దిగా ఆయన కూడా ఆలోచించి ప్రజలను ఆదుకోవాలి కదా. ప్రజలకు ఎలాంటి నష్టం జరగదు. ఏ పార్టీ అయినా సరే, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏదైనా ఎవరైనా సరే అందరికీ న్యాయం చేస్తేనే ఆయన ఒక ముఖ్యమంత్రి. ఆయన కొద్దిగా హిందువుల గురించి చాలా పట్టించుకోవట్లేదు అనే టాక్. ఆయన కూడా మాట స్టేట్మెంట్ ఇచ్చిండు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే. అది ఒక మైనస్. ఇప్పుడు గవర్నమెంట్ ఏంది అని అంటే హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ వేస్తేనే ఒక గవర్నమెంట్ నిలబడుతుంది. కాబట్టి ఈయన ఒక సీఎం అధికార పార్టీలో ఉన్న ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన అన్ని కులాలను కూడా సమానంగా చూడాలి. అందరికీ న్యాయం చేస్తేనే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. మరి వన్ సైడ్ ఆలోచిస్తే మరి హిందువులకు కూడా కోపం వస్తుంది కదా. ఇంతకు ముందు కూడా కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ అన్నుండే ఏమని ఏదో చెప్పిండు ఆయన, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని. ఏమైంది? టీఆర్ఎస్ ప్రభుత్వం కనబడకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా, ఈయన కూడా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటుండు కదా. ఇది కూడా అయిపోవచ్చు కూడా అంతే. నెక్స్ట్ బీజేపీ ఫామ్ అయితే అన్ని విధాలలో హిందువులకు బాగుంటదని మేము అనుకుంటున్నాం. మా అభిప్రాయం 6 గ్యారెంటీలు అయితే అది ఓకే చేసిండే, వస్తున్నాయిలే. ఏం బస్ ఫ్రీ అన్నాడు, మళ్ళీ రేషన్ కార్డు అన్నాడు, వచ్చినాయి. ఇస్తానే ఉన్నాడు కదా. సన్న బియ్యం వస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే రైతులకు రుణమాఫీ అన్నాడు, అది చేసేసిండు. ఏదో కొద్దిగా 10% వాళ్ళకి రాలేదు, అది కూడా చేసేసిండు. రైతు భరోసా కూడా ఇచ్చిండు కదా, మొన్న కూడా పడ్డాయి చాలా మందికి. సో 200 లీటర్ల కరెంట్ ఫ్రీ వస్తుంది. వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి వస్తుంది అందరికి. 6 గ్యారెంటీలు అయితే కన్ఫర్మ్ చేసేసిండు. కానీ మరి గ్యాస్ కొంచెం ఇబ్బంది ఉంది, గ్యాస్ ఎవరికి రావట్లేదు. ఎందుకు రాదు? గ్యాస్ అంటే అప్లై చేసిన వాళ్ళకి వస్తుంది. అందులో కొంతమంది అప్లై చేశారు, కొంతమంది అప్లై చేయలేరు. ఈ ఏజెన్సీ వాళ్ళు చేయడం వలన దానికి ఏం చేయలేము కదా. అదే ఏజెన్సీ వాళ్ళది ప్రాబ్లం అనుకుంటా, నాకు తెలుసు. సో మరి మీరు బీజేపీ అయితే రావాలని కోరుకుంటున్నారు మీరు, కానీ తెలంగాణలో అంత అవకాశం ఉందా? ఎందుకంటే నార్త్ అంతా కూడా బీజేపీ ఉంది, 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. కానీ ఈసారి మన తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఇచ్చారు. ఏది? మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 8 మంది ఎంపీలని గెలిపించేలా చేశారు. తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎమ్మెల్సీలు కూడా గెలిచారు, 2-3 ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాస్ట్ టైం లాగా 48 వచ్చినట్టు ఇప్పుడు సీట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం అంటే మేయర్ పదవి బీజేపీకి వచ్చే అవకాశం ఉందంట? చెప్పలేం, ఎందుకంటే సెకండ్ లీడ్ లో అయితే బీజేపీ ఉంటుందని అనుకుంటున్నాం మా ఆలోచన. ఇప్పుడు పబ్లిక్ ఆలోచన ఏంటంటే కొద్దిగా కాంగ్రెస్ వైపు, అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ టు బీజేపీ ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే. మీరైతే ఏమనుకుంటున్నారు? నేనైతే లోకల్ కాబట్టి మేము కస్తూరి నరేందర్, కాంగ్రెస్ పార్టీ. ఆయన వ్యక్తిగతంగా అయితే చాలా మందికి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి చాలా హెల్ప్ చేసిండు. కాబట్టి ముఖ్యంగా డ్రైనేజ్ ఇక్కడ అయితే అంత బాగున్నాయి. వాటర్ గానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాడు కస్తూరి నరేందర్ అంటే, చాలా బాగా చేస్తాడు అయితే. కాబట్టి ఈ ఏరియా అయితే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా 30 years నుంచి అయితే నరేందర్ గారు అయితే బాగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. 100% నెక్స్ట్ ఆయనే ఉంటాడని మేము అనుకుంటున్నాం. గెలుస్తాడు 100%. కార్పొరేటర్ గా 100% ఆయనే ఉంటాడు, ఇంకా దానికి తిరిగేముండదు.
కానీ మరి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, ఈ ఓట్లు ఎలా అనిపిస్తున్నాను? దాంట్లో ఏంటంటే దొంగ ఓట్లు పోతాయి అన్న. ఇప్పుడు డబల్ ఓట్లు ఉన్నాయి, రెండు ఓట్లు ఉన్న వాళ్ళు మైనస్ అవుతాయి. లోకల్ వాళ్ళకి మాత్రమే, ఇప్పుడు లోకల్ ఉన్న వాళ్ళకి ఒక ఓటు ఉంటది. ఇప్పుడు అన్లోకల్ బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కట్ అయిపోతాయి కదా, ఏదో ఒకటి చూసుకోమన్నారు. అది పెట్టడం కూడా చాలా మంచి పద్ధతి. ఎందుకంటే రెండు ఓట్లు ఉన్నాయి. కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు, అక్కడ వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు వస్తున్నారు. వాడి మళ్ళీ దాంట్లో కూడా ఏంటంటే 2020 నుంచి 2012 నుంచి ఓటు ఉందా లేదా అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, అది కూడా చాలా మంచి పద్ధతి. సో మరి బూతులు పెడుతున్నారు అన్నట్టే, బిఎల్ఓలు మీకు తెలియని వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తున్నారా? ఇంకా స్టార్ట్ కాలే కదా, ఇంకా కన్ఫర్మ్ కాలేవు. అయితే ఇంకా మెల్లగా దిగుతారు రంగంలోకి. మొత్తానికైతే పద్ధతి అయితే మంచిదే, బాగానే ఉంది.